ఏంటంటే మీకున్న అభ్యంతరాలు ఏంటి షో మీద? ముందుగా యోయో టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు ఒక గత 3 రోజులుగా మేము ఈ ప్రజెంట్ నడుస్తున్నటువంటి బిగ్ బాస్ షో ఆల్రెడీ ఒక 30 to 35 డేస్ అయ్యి 9th సెషన్ నడుస్తూ ఉన్న క్రమంలో మేము ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడే మేము ఒక్కలమే దీనిపైన కంప్లైంట్ చేయలేదు. గతంలో కూడా చాలా మంది ఇదే మన తెలుగు రాష్ట్రాల బిగ్ బాస్ షో పైన ఇప్పటికే సిపిఐ నారాయణ గారు గతంలో ఎన్నోసార్లు అంటే ఆయన ప్రతి సెషన్ పైన మొత్తుకుంటా ఉంటారు. ప్రతి సీజన్ అప్పుడు మాట్లాడుతూ ఉంటారు కానీ పాప ఆయన ఎవరు పట్టించుకోలేకుండా పోయారు మాట్లాడారు. అండ్ ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ షో ఫస్ట్ షో నుంచి మొదలు పెట్టి ఇప్పటిదాకా గడిచిన 8 సెషన్లలో ఇప్పటి వరకు 1-2 సెషన్స్ పక్కన పెడితే 3rd, 4th సెషన్ నుంచి కొంచెం అశ్లీలత అనేది స్టార్ట్ అయింది. కొంచెం అంటే వల్గారిటీ అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి చేష్టలు కావచ్చు. అదేంటంటే సభ్య సమాజం కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతా ఉంది. లాస్ట్ 8th సెషన్ లో కూడా ఇట్లాంటి విమర్శలు ఎదుర్కొన్నటువంటి బిగ్ బాస్ షో ఇప్పుడు వచ్చేసరికి ఒకటి క్యాండిడేట్ సెలక్షన్, సెకండ్ థింగ్ వాళ్ళు చేస్తున్నటువంటి ఆ బిగ్ బాస్ షో అనే పేరు పెట్టి వాళ్ళు ఏదైతే ఎంటర్టైన్మెంట్ షో నడిపిస్తున్నారో మా బాధ ఏంది, మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఎంటర్టైన్మెంట్ షో అనేది సమాజానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఇప్పుడున్నటువంటి సమాజానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది. మీరు అంటున్నారు గేమ్స్ పెట్టి ఏదో గేమ్స్ ఆడిపిస్తున్నారు, లేకపోతే అది గేమ్స్ ఆడుతున్నటువంటి షోలో, లేకపోతే ఇది ఎంటర్టైన్మెంట్ అనే షోలో మేడం మేమంటే యాక్చువల్గా మేము స్క్రీన్ ముందు చూపియొద్దు, సారీ ఫర్ దిస్ థింగ్, అంటే మీరు లేడీస్ గా మీరు ఇక్కడ ఉన్నారు యాంకర్ గా, మేము చూపియొద్దు. ఇప్పుడు మీరు అంతే అండి, ఇది అవైలబుల్ ఉంది, ఇది మేమేం సృష్టించి తీసుకొచ్చింది కాదు. ఈ ఫోటో ఇది ఏ గేమ్ లో భాగము, ఈ ఎత్తుకున్నటువంటి ఈ వ్యక్తి, ఈ ఎత్తుకున్నటువంటి ఈ పైన ఉన్నటువంటి అమ్మాయి ఈయన ఏమవుతారు, ఇది ఏదైనా ప్రీ వెడ్డింగ్ షూటా, లేకపోతే అన్నా చెల్లెళ్ళ సంబంధమా, లేకపోతే భార్యాభర్తలా వీళ్ళు, లేకపోతే అసలు వీళ్ళ ఉద్దేశం ఈ ఫోటోకు సంబంధించిన వీడియోలు మీకు యూట్యూబ్లలో పాపప్ అవుతుంటే యంగర్ జనరేషన్ చిన్నపిల్లలు, చదువుకోవాల్సినటువంటి చిన్నపిల్లలు ఇవి చూస్తున్నటువంటి ఈ టైంలో ఇప్పటికే కరోనాలో మేము అస్తవ్యస్తం అయిపోయి ఇప్పటికే స్క్రీన్ టైం ఎక్కువ మించిపోతున్నది పిల్లలకు. ఏ యూట్యూబ్ ఓపెన్ చేసినా ఈరోజు బిగ్ బాస్ ని ట్రోల్ చేసేటువంటి ఇన్ఫ్లుయెన్సర్లు చాలా మంది ఉన్నారు. ఇట్లాంటివి వస్తున్నాయి. ఇది ఒక్కటే కాదు మేడం, అంటే మేము ఈ ఒక్కటే ఫోటో చూపిస్తలేం మేము. ఇప్పుడు ఈ ఫోటో ఒక్కసారి చూడండి. ఇది ఏం ఆట మేడం? ఇది ఏ ప్రభుత్వము ఆమోదించిన ఆట? ఇది ఏ ఇంటర్నేషనల్ వేదికల పైన ఆడుతున్నారు? ఇదేమన్నా ఒలింపిక్స్ లో ఏ గేమ్ అంటారు దీన్ని? ఇది ఏ గేమ్ కింద అవుతుందా? అండ్ ఇంకొకటి సార్, మీరు కొంచెం పీసీఆర్ గారు కెమెరా కొంచెం జూమ్ చేయాలి. ఇక్కడ పక్కన కూర్చున్నటువంటి అమ్మాయిని చూడండి. ఒక అమ్మాయి అయి ఉండి ఆ చేష్టను అమ్మాయి భరించలేకపోతున్నది చూడండి. ఇక మీరు చూడండి, ఇది నేనైతే సృష్టించింది కాదు కదా. ఇది నేనైతే తీసుకో. ఇక పక్కన సుమన్ శెట్టి ఏమో నవ్వుతున్నాడు, ఈ పక్కన అమ్మాయి ఏమో, ఈ అమ్మాయి చూడండి నోరు మూసుకొని భరించలేకపోతా ఉంది. అండ్ ఈ ఫోటో చూడండి సార్. ఇగో గేమ్ లో భాగంగా ఇది కబడ్డీ అంటారా, లేకపోతే ఇది ఏం బడ్డీ ఆట అంటారా? దీన్ని మీరు చెప్పాలి. ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రజలు చెప్పాలి. కింద అమ్మాయి పాపం, ఆమె నెత్తి చూడండి, పైన దున్నపోతు లెక్క కూర్చున్నాడు. వాడు దున్నపోతు లెక్క కూర్చొని అమ్మాయి నెత్తి పట్టుకున్నాడు. వాడేమో జబ్బలు పట్టుకుంటాడు, వాడు నెత్తి పట్టుకుంటాడు. ఏ మాట మేడం ఇది? మేము చెప్పేందుకు కూడా సిగ్గుపోతుంది. ఇది మాకు ఇది ఎట్లా చెప్పమంటారు చెప్పురు? ఇది ఎట్లా చూద్దాం చెప్పురు మీరు? ఇప్పుడు మేడం మీకు ఒక్కటే మాట అడుగుతా మేడం, నేను ఒక్కటే మాట అడుగుతా. మీరు సారీ మేడం, అంటే మీరు మమ్మల్ని తప్పు పట్టుకోవద్దు. మేము మిమ్మల్ని ఒక అక్కగా, నేను ఇప్పుడు ఎన్నో రోజుల నుంచి మీరు విజితా గారు అంటే మేము గౌరవిస్తాం. ఒక మంచి యాంకర్ మీరు, గత కొన్ని సంవత్సరాల నుంచి మీరు టీవీలలో మంచి పాత్ర పోషిస్తారు. మీరు మీ కుటుంబ సభ్యులతోని, మీ హస్బెండ్, మీ అమ్మ నాన్న, మీ పిల్లలతోని కూర్చొని ఈ షో చూడగలుగుతారా? ఒక 5 minutes మీరు రకరకాల పనులు చేసుకుంటుంటారు మేడం. పొద్దున్న నుంచి రాత్రి దాకా చాలా హెవీ ప్రెషర్ ఉంటుంది. ఇంటికి పోయినాక కుటుంబ సభ్యులతోని ఒక 5 నిమిషాలు కూర్చొని భోజనం చేసుకునే టైం ఉంటుంది. మీకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. అక్కడ టీవీ పెట్టుకొని ఈ షో చూసుకుంటే అన్నం తినగలుగుతారా? మీరు చెప్పండి. అండ్ ఇంకొకటి మేడం, నేను ఇంకా కంప్లీట్ చేయలేదు. ఒక ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన నాగార్జున గారు, అక్కినేని నాగార్జున వాళ్ళ ఫాదరు అక్కినేని నాగేశ్వరరావు గారు ఎప్పుడు మేడం 1976లో, మీరు బాగా ఆలోచించాలి. ఇప్పుడు నేను డెక్కన్ హెరాల్డ్ రిపోర్ట్ తీసుకొచ్చిన, ఇది వెబ్ లో నుంచి. దీన్ని మేము ఆల్రెడీ ఆర్టీఐ కూడా మేము అప్లై చేస్తా ఉన్నాము. దీనిపైన ఏంటిది, దీనిపైన ఏం జియో ఉందని.
ఈ అన్నపూర్ణ స్టూడియో, బిగ్ బాస్ స్టూడియో ఎక్కడైతే ఉందో, ఎక్కడనైతే ఈ షో నిర్వహిస్తున్నారో, ఆ షో నిర్వహిస్తున్నటువంటి బిగ్ బాస్ హౌస్ అన్నపూర్ణ స్టూడియో అండి. అన్నపూర్ణ స్టూడియోను 1976 లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎందుకు ఇచ్చిందంటే, చదువుతున్నా సార్, in 1976 the Andhra Pradesh government has allocated acres of 22 land in Banjara Hills, Hyderabad to Akkineni Nageshwar Rao for the purpose of building a film studio aimed at promoting the Telugu film industry in Hyderabad. According to a Deccan Herald report, the land was secured at the nominal price of 7,500 to 8,000 per acre, totaling approximately 1.5 lakh to 1.8 lakhs entire plot value. మీరు ఎందుకోసం తీసుకున్నారు సార్? ఇది తెలుగు చిత్ర పరిశ్రమను మేము డెవలప్ చేస్తాము, దీనిపైన మేము తెలుగు చిత్ర పరిశ్రమను, సినిమా పరిశ్రమను డెవలప్ చేస్తామని చెప్పి తీసుకొని ఈ బిగ్ బాస్ షో నడపడానికి మీకు అలవాడు ఎవరు ఇచ్చారు దాంట్లో పర్మిషన్? ఇది ఎంటర్టైన్మెంట్ షో అని చెప్పి మీరు ఈ సీరియల్ తీయడానికి మీకు దాంట్లో ఇది క్లియర్ గా చెప్తుంది తెలుగు చిత్ర పరిశ్రమను డెవలప్ చేయడానికి అలాంటి చేసి 22 acres. మీరు ప్రభుత్వం దగ్గర ల్యాండ్ పొంది మీరు బిగ్ బాస్ లాంటి షోలు పెట్టేసి పైసలు దండుకుంటా పేద ప్రజలు ఎక్కడైతే చదువుకునేటువంటి పిల్లలు ఉన్నారో ఇట్లాంటి అన్ని షోలు, ఇట్లాంటి లండు గేమ్లు చూపించుకుంటా మీరు ఏం చేయదలుచుకున్నారు? ఈ పైసలన్నీ దండుకొని ఏం చేయదలుచుకున్నారు? మీరు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు ఈ పర్మిషన్? మేము రవీందర్ రెడ్డి గారు ఒక నిమిషం, ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కి నిజంగా చెప్పాలంటే నేను కూడా వ్యతిరేకమే. నేనేమి